హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సింహాచలం గుడికి ఆ పేరు ఎలా వచ్చింది, మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మొన్న గిరి ప్రదక్షిణకి మీలో ఎంతమంది వెళ్ళారో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. గిరి ప్రదక్షిణకి వెళ్ళి దర్శనం చేసుకోలేని వాళ్ళు ఈ నెల ఆగస్టు 12వ తారీఖు బుధవారం అమావాస్య ముందే వెళ్ళి దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్. అందరూ తప్పకుండా వెళ్ళి దర్శనం చేసుకోండి. ఈ కొబ్బరికాయలన్నీ చూసారా? ఇవి గిరి ప్రదక్షిణ రోజు అందరూ కొట్టినవి. ఇప్పుడు మనం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి అవతారం గురించి మాట్లాడుకుందాం. పూర్వం హిరణ్యకశిపుడు అనే రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడు భూమిని సముద్రంలో దాచాడు. అప్పుడు దేవతలందరికీ ఏం చెయ్యాలో తెలియక అందరూ వచ్చి విష్ణుమూర్తిని ప్రార్థించారు. అప్పుడు భూమిని కాపాడడానికి శ్రీ మహావిష్ణువు వరాహ అవతారం ఎత్తి భూమిని రక్షించారు. తరువాత హిరణ్యకశ్యపుడిని సంహరించడానికి నరసింహ అవతారం ఎత్తారు. హిరణ్యకశ్యపుడికి ఒక వరం ఉండేది. ఉదయం కానీ సాయంత్రం కానీ ఇంట్లో కానీ ఇంటి బయట కానీ నేల మీద కానీ ఆకాశం మీద కానీ మనుషుల చేత కానీ రాక్షసుల చేత కానీ దేవతల చేత కానీ గంధర్వుల చేత కానీ జంతువుల్లో ఎవ్వరి చేత మరణించడని, ఏ ఆయుధం ఉపయోగించి కూడా తను చంపకూడదని బ్రహ్మదేవుని ప్రార్థించి వరం పొందాడు. ఆ వరం వల్ల హిరణ్యకశ్యపుడిని ఎవరూ చంపలేకపోతారు. దీనివల్ల హిరణ్యకశ్యపుడు అందరినీ వేధించడం మొదలుపెట్టాడు, దేవతల నుంచి మనుషుల వరకు. అప్పుడు దేవతలకు ఏం చేయాలో అర్థమవక అందరూ వచ్చి అప్పుడు శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు హిరణ్యకశ్యపుని వధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అవతారం ఎత్తారు. అప్పుడు స్వామి హిరణ్యకశ్యపుని తన తొడ మీద ఉంచుకొని గోలుతో చీల్చి హిరణ్యకశ్యపుని వధిస్తాడు. ఈ రెండు అవతారాల కలయికగా మనం సింహాచలంలో చూసే శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి అవతారం. నరసింహస్వామి కొండపై ఎందుకు వెలిచారు అనేది ఇప్పుడు మనం చూద్దాం. హిరణ్యకశ్యపుడు కుమారుడు భక్త ప్రహ్లాదుడు విష్ణుమూర్తికి మహాభక్తుడు. నరసింహస్వామి భక్త ప్రహ్లాదుడు తండ్రి అయిన హిరణ్యకశ్యపుడిని సంహరించిన తరువాత భక్త ప్రహ్లాదుడు కోరిక మేరకు ఈ కొండపై వెలిశారనేది మన పురాణాల్లో ఉంది. తరువాత స్వామివారు ఇప్పుడు చందనంలో ఎందుకు ఉంటారు అనే విషయం గురించి తెలుసుకుందాం. నరసింహస్వామి ఉగ్ర రూపంలో ఉన్నప్పుడు ఆయన్ను శాంతింప చేయడానికి చందనం పూశారనేది మన పురాణాల్లో ఉంది. అందుకోసమని స్వామివారిని సంవత్సరం అంతా చందనంతో కప్పి ఉంచుతారు. ఒక్క అక్షయ తృతీయ రోజు మాత్రమే చందనాన్ని మొత్తం తొలగించి నిజరూప దర్శనం ఇస్తారు. కొండకు సింహాచలం అనే పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు చూద్దాం. సింహ అంటే సింహం, ఆచలం అంటే కొండ. నరసింహస్వామి కొండపై వెలిచి ఉండడం వల్ల ఈ ప్రాంతాన్ని సింహాచలం అనే పేరుతో పిలుస్తారు. సింహాచలం దేవస్థానం అనేది ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లాలో ఉంది. ఈ ఆలయం చాలా పురాతనమైనది. ఇక్కడికి ప్రతిరోజు వేలాది మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ఇక్కడికి ఎవరైనా రావాలనుకుంటే ఉదయం 7 గంటల లోపు వస్తే మనకి దర్శనం చాలా తొందరగా అయిపోతుంది. శనివారం పూట మాత్రం చాలా రద్దీగా ఉంటుంది. మనం ఆలయం చేరుకున్న తర్వాత దర్శన మార్గం వైపు వెళ్ళాలి. అక్కడ చాలామంది భక్తులు క్యూలో కనిపిస్తారు. ఆ క్యూలో నిలబడి మనం వెయిట్ చేయాలి. కొంతసేపటి తరువాత స్వామివారి దివ్య దర్శనం చేసుకున్నాం. స్వామివారిని చూసిన వెంటనే మనసుకి ఎంతో ప్రశాంతంగా అనిపించింది. దర్శనం పూర్తయిన తర్వాత ఆలయంలో మనకి స్వామివారి ప్రసాదంగా కొంచెం పులిహార ఇస్తారు. ఆలయంలో మనకి ప్రసాదంగా లడ్డు పులిహార కొనుగోలు చేయొచ్చు. ఆ ప్రసాదంకి చాలా ప్రత్యేకమైన రుచి ఉంటుంది. ఆ తరువాత గోపురం వైపు వచ్చాము. గోపురం మనకి చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ప్రతి మూలలో కూడా అందమైన దృశ్యాలు కనిపిస్తాయి. తరువాత మనం అక్కడ ఏర్పాటు చేసిన నక్షత్ర వనానికి వెళ్ళాలి. అక్కడ 27 నక్షత్రాలకు సంబంధించిన మొక్కలు అందంగా పెంచారు. అలాగే 12 రాసులకు సంబంధించిన మొక్కలు కూడా ఏర్పాటు చేశారు. చాలామంది భక్తులు తమ నక్షత్రం రాశి సంబంధించిన
మొక్క దగ్గరికి వెళ్ళి పూజ చేస్తారు. ఇప్పుడు మనం గోశాలకు వచ్చాం. భారతీయ సంస్కృతిలో గోమాతలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇక్కడ గోవులకు చక్కగా పచ్చగడ్డి, మేత, నీరు అందిస్తూ మంచిగా సంరక్షణ చేస్తున్నారు. గోమాతను సేవించడం, గోశాలకు సహాయం చేయడం మంచి పుణ్యకార్యం. మీరు ఎప్పుడైనా సింహాచలం దేవస్థానానికి వచ్చినప్పుడు తప్పకుండా గోశాలను సందర్శించండి. గోమాత ఆశీర్వాదం పొందండి. మన సంస్కృతిలో గోమాతలకు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇది చూసిన తర్వాత మనసుకి చాలా ఆనందంగా ఉంటుంది. తరువాత చెప్పుల కౌంటర్ దగ్గరికి వెళ్ళి మనం మన చెప్పుల్ని కలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత గుడిమెట్లు ఎక్కుతూ అలా పైకి వెళ్ళాం. అక్కడి నుంచి కనిపించే ప్రకృతి చాలా అందంగా ఉంది. చల్లని గాలి, పచ్చని చెట్లు, ప్రశాంతమైన వాతావరణం మనసుకు ఎంతో హాయినిచ్చాయి. కాసేపు అక్కడే గడిపి మళ్ళీ మెట్లు దిగడం మొదలుపెట్టాం. మొత్తం మీద మా ఈ సింహాచలం యాత్ర చాలా ఆనందంగా, ప్రశాంతంగా సాగాయి. స్వామివారిని దర్శించుకోవడం నిజంగా ఒక మంచి అనుభూతి. మీకు కూడా అవకాశం దొరికితే ఖచ్చితంగా మీ కుటుంబంతో కలిసి స్వామివారిని దర్శించుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. మీ కుటుంబ సభ్యులకు, ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకు నెక్స్ట్ ఏ వీడియో కావాలో కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను తప్పకుండా ఆ వీడియో చేస్తాను. మీకు ఎలాంటి ఇంట్రెస్టింగ్ ట్రెడిషనల్ రెసిపీస్ కావాలన్నా సరే మన ఛానల్ కింద వచ్చి కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మేము తప్పకుండా చేసి ఛానల్లో పోస్ట్ చేస్తాం. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. జై శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారికి జై.